నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో చివరి రోజు శుక్రవారం, బట్ వెరీ ఇంపార్టెంట్ డే. ఎందుకంటే భారత్ ఎగుమతులలో 99% టారిఫ్ తగ్గించింది. భారత్ బ్రిటన్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. దీనివల్ల మనకి ఈరోజు స్టాక్ మార్కెట్లో ఈ న్యూస్ మీద ఎలాంటి రిపర్కషన్ ఉండబోతోంది, దానివల్ల ఎటువంటి బెనిఫిట్ జరగబోతోంది అనేది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్టాక్ మార్కెట్ సీనియర్ ఎక్స్పర్ట్, ఆయన దగ్గర నుంచి మీరు సలహాలు సూచనలు కూడా తీసుకోవచ్చు. అయితే ఏంటంటే మీరు సలహాలు సూచనల కోసం ఇక్కడికి కార్యక్రమానికి కాల్ చేయడానికి 2 నెంబర్లు స్క్రీన్ మీద, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి. అవి మీకు తెలుసు. ఆ నెంబర్ చూసి మీరు కాల్ చేయండి. అయితే చిన్న విన్నపం ఏంటంటే ప్రేక్షకులకు, మీరేంటంటే కాల్ చేసినప్పుడు మళ్ళీ టీవీ కూడా ఆన్ చేసి పెడుతున్నారు. టీవీ ఆన్ చేసి పెట్టడం వల్ల మీకు ఈ కాల్ క్యూలో వచ్చిన మీ కాల్ కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ సరిగ్గా వినకపడకపోతే ఎక్స్పర్ట్ మీకు సరైన సలహాను ఇవ్వలేరు. సరైన సలహా లేకపోతే అమ్మో ఇది డబ్బులు కదండి. సో అందుకనంటే తప్పనిసరిగా ఏంటంటే మీరు మ్యూట్ చేసి మాట్లాడండి. మీకు మీ ఫోన్లో వినపడుతూ ఉంటుంది మీరేం మాట్లాడుతున్నారో, అలాగే ఎక్స్పర్ట్ మీకు ఏం సమాధానం ఇస్తున్నారో. సో మీకు అర్థమైంది కదా. సో తప్పనిసరిగా అలా చేసి మీరేంటంటే మంచి సలహాలు సూచనలు తీసుకుని మీరు లాభాలు పొందాలని కోరుతున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో కార్యక్రమం తర్వాత ఆ స్పెషల్ గెస్ట్తో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకునే సదుపాయాన్ని ప్రైమ్ లైన్ కల్పిస్తుంది. నిర్ణయం మాత్రం మరి మీదే. ఓకే, రైట్. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్ సీనియర్ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ శ్రీ మేకా వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ అండి. రైట్ సార్ వెంకట్ సార్. సో సార్, ఇవాళ ఏంటంటే భారత బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. అది మెయిన్ న్యూస్. ఆ న్యూస్ ఎలా ఉండబోతుంది సార్ మార్కెట్ మీద? యాక్చువల్గా మనకి ఈ న్యూస్ అనేది కొత్తగా వచ్చింది ఏం కాదండి. ఇది పాత న్యూసే. అయితే ప్రధానమంత్రి మోడీ గారు బ్రిటన్ పర్యటనలో మనకి ఈ వీటి మీద సంతకాలు అనేది జరిగినాయి. దాంతో ఇవి మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది లైవ్ లోకి వచ్చిందండి సార్. సో లాస్ట్ టైం కూడా మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతుంది అని అనుకున్నప్పుడు కూడా అవునండి, మనకి టెక్స్టైల్ స్టాక్స్, అలాగే లెదర్ స్టాక్స్, ఫార్మాకి సంబంధించి, అలాగే ఆటో సెక్టర్ సంబంధించిన స్టాక్స్ కొద్దిగా పాజిటివ్గా మూవ్ అయినాయండి. సో ఇప్పుడు ఏదైతే మనకి అగ్రిమెంట్ మీద సిగ్నేచర్స్ అయిపోయినాయో ఈ స్టాక్స్ అన్ని కూడా మనకి అంటే ఈ సెక్టార్స్ టెక్స్టైల్స్ కానీ, లెదర్ కానీ, అలాగే ఆటో కానీ, ఫార్మా కానీ, ఈ సెక్టర్ లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా బాగా ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది. రైట్ సార్. ఆ సెక్టార్లో మరొకసారి మనం గంటగా మన క్లారిటీ ఇద్దాం సార్. సో సార్, ముందర ఏంటంటే మీరు బళ్ళారి నుండి కాలర్ లైన్లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెంకట్ గారితో మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్. హలో రాఘవేంద్ర గారు మాట్లాడండి సార్. వెంకట్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ మేము ఏదో బీసీఎల్ ఒకటి కొన్నాము, అది కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చా లేదా? అట్లే ఇంకొకటి రతన్ ఇండియా సార్, ఇప్పుడు ఎంటర్ కావచ్చా లేదా? షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ. ఫస్ట్ ఏంటిదండి సార్? ఫస్ట్ బీసీఎల్. డిసిఎల్ సార్ బీసీఎల్. ఓకే. సెకండ్ అండి రతన్ ఇండియా సార్, రతన్ ఇండియా పవర్. రతన్ ఇండియా పవర్ సార్. ఓకే. ఇవి రెండు కూడా తీసుకున్నారండి సార్? రతన్ ఇండియా తీసుకోలేదు సార్, బీసీఎల్ తీసుకున్నాం రీసెంట్గానే. 47లో పర్చేస్ చేసినాము. ఓకే సార్. లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చా లేదా అనేది కొంచెం. ఓకే అండి. మీరు డిసిఎల్ అన్నారా, టీసీఎల్ అన్నారా? నాకు క్లియర్ గా వినపడలేదు. బి సార్, బి ఫర్ బ్యాట్. బీసీఎల్. బి ఫర్ బ్యాట్. ఓకే. బీసీఎల్ ఇండస్ట్రీస్. సార్ బీసీఎల్ ఇండస్ట్రీస్ హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. 45.48 లో మనకి ట్రేడ్ అవుతుంది. అయితే మనకి రీసెంట్ గా మంచి బ్రేక్అవుట్ అయితే వచ్చిందండి. 48 దాటిన తర్వాత ఈ బ్రేక్అవుట్ కొంచెం మనకి సస్టైన్ అవ్వలేక కొంచెం డౌన్ వస్తుంది, కానీ మళ్ళీ తిరిగి పైకి వెళ్ళడానికి స్కోప్ కనిపిస్తుంది. టెక్నికల్ గా కూడా అన్ని లెవెల్స్ మనకి బుల్లిష్ గానే కనిపిస్తున్నాయి. అప్ సైడ్ వెళ్ళడానికి స్కోప్ కనిపిస్తుందండి. హోల్డ్ చేయండి సార్ బీసీఎల్ ఇండస్ట్రీస్. రతన్ పవర్ అయితే ప్రస్తుతం తీసుకోవద్దండి, కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది. మీరు ఫ్రెష్ బై కోసం అడిగారు రతన్ పవర్ ని. 13.30లో ట్రేడ్ అవుతుందండి. ఇంకా డౌన్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయండి సార్. రైట్ సార్. సో సార్, మరో కాలర్ లైన్లో ఉన్నారండి. కృష్ణారావు గారు, గుడ్ మార్నింగ్ అండి, విశాఖపట్నం నుండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మూర్తి గారు, వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్
రెండు స్టాక్స్ సార్. సార్ వెంకట్ గారు, చెప్పండి. హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ 465 లో తీసుకున్నాను సార్. హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ హెచ్ఎల్బి గ్లాస్ కోట్. ఓకే సార్ 465 లో తీసుకున్నాను. ఆ రేట్ వస్తుంది, ఉంచమంటారా అమ్మేయమంటారా? ఒకటి. రెండోది హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ సార్, 190 లో ఉన్నాయి. హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఓకే అండి. ఓకే అది 190 లో ఉన్నాయి సార్. అది వచ్చి రేట్ వస్తే ఉంచాలా అమ్మాయిలా అని. ఎంతలో ఉన్నాయన్నారండి హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్? 190 సార్, 190. 190. ఓకే ఓకే. హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ 465, 465. అది హోల్డ్ చేయండి సార్. 461లో ఉంది, మీ ప్రైస్ దగ్గర ఉంది, హోల్డ్ చేయొచ్చు. తిరిగి పెరుగుతుందండి అది. అలాగే సార్. బుల్లిష్ మూమెంట్ ఉందండి. మీరు ఒకవేళ షార్ట్ టర్మ్ లో ఎగ్జిట్ అవ్వాలనుకుంటే మాత్రం 520 వరకు హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ హిందుస్థాన్ ఆయిల్ ఎంతలో తీసుకున్నారు? 190 సార్, 190. 190 అండి. కొద్దిగా బేరిష్ గా కనిపిస్తోందండి. 164.86. ఈ రోజు కూడా కొంచెం డౌన్ ఉందండి. సో మనకి ఆగస్టు 7వ తారీఖున రిజల్ట్స్ ఉన్నాయి దీంట్లో, ఈ స్టాక్ లో. రిజల్ట్స్ కొంచెం పాజిటివ్ గా వస్తే పైకి వెళ్లే సూచనలు అయితే కనిపిస్తున్నాయి, కానీ ప్రస్తుతం అయితే బేరిష్ మూమెంటమే ఉంది. మనకి 155 దగ్గర మేజర్ గా సపోర్ట్ కనిపిస్తోందండి. ఇంకా కిందకి రావడానికి స్కోప్ ఉంది. 155 దగ్గర మేజర్ సపోర్ట్. ఆ సపోర్ట్ లెవెల్ కనుక బ్రేక్ అయితే మాత్రం ఎగ్జిట్ అయిపోవాలండి. సపోర్ట్ బ్రేక్ అవ్వకుండా పైకి వెళ్తా ఉంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. రైట్ సార్. మరో కాలర్ లైన్లో ఉన్నారండి, వంశీ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ వంశీ గారు. నమస్తే అండి. ఎస్ సార్, వెంకట గారితో మాట్లాడండి. వెంకట్ గారు, ఇప్పుడు నాకు యాక్చువల్గా రిలయన్స్ అండ్ ఐటీసీ రెండు కూడా 5% లాస్లో ఉన్నాను. యావరేజ్ చేయొచ్చా? రిలయన్స్ ఇంకొంచెం కిందకు వచ్చిన తర్వాత యావరేజ్ చేయండి. 1380 జోన్కి వస్తే యావరేజ్ చేయండి. ప్రస్తుతం 1399 లో ఉంది. 1380 దగ్గర యావరేజ్ చేయండి రిలయన్స్ ని. అలాగే ఐటీసీ కూడా 5% లాస్ అన్నారు. ఐటీసీ కూడా కొంచెం కిందకు వస్తుందండి. ఇంకా 409.40 ఈ రోజు మనకి ప్రైస్ ట్రేడ్ అవుతున్న ప్రైజు. అయితే ఐటీసీలో మనకి ఆగస్ట్ 1న రిజల్ట్స్ ఉన్నాయండి. ఒకసారి రిజల్ట్స్ కూడా వచ్చిన తర్వాత రిజల్ట్స్ చూసి అప్పుడు మనం యావరేజ్ ప్లాన్ చేద్దామండి. కొంచెం డౌన్ సైడ్ అయితే మనకి కింద అరౌండ్ 400 జోన్ దగ్గర మేజర్గా సపోర్ట్ కనిపిస్తోంది, కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసి మనం యావరేజ్ ప్లాన్ చేద్దాం. రైట్ సార్. సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి, నాగార్జున గారు ఉప్పల్ నుండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్తో మాట్లాడండి. సార్ వెంకట గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాగార్జున గారు. నాగార్జున గారు కుకట్పల్లి అండి, ఉప్పల్ కాదు. చెప్పండి. మన రెగ్యులర్ సంభవ్ స్టీల్స్ ఒకటి, అవంతి ఫీడ్స్, సిజి జీనస్ పవర్ ఎక్కడ బై చేయాలి సార్? బయింగ్ ప్రైస్ సంభవ్ స్టీల్స్ అండ్ జీనస్ పవరా? జీనస్ పవర్ ఒకటి సార్, అవంతి ఫీడ్స్, సంభవ్ స్టీల్స్ సార్. ఓకే, అవంతి ఫీడ్స్ కూడా. సంభవ్ బై చేయండి. సంభవ్ స్టీల్స్ మనకి రీసెంట్గా ఐపీఓకి వచ్చిన స్టాక్ కదా. రీసెంట్గా ఐపీఓకి వచ్చిన స్టాక్. నేనైతే 150 అబోవ్ సజెస్ట్ చేస్తానండి. సంభవ్ స్టీల్స్ 150 అబోవ్ బై చేయటం బెటర్. కొద్దిగా వెయిట్ చేద్దామండి. 144లో ఉంది మనకి. ఈ రోజు క్లోజ్ అయిపోయిన తర్వాత మండే నుంచి ఎప్పుడు 150 బ్రేక్ అయినా కూడా, అంటే మండే ఒక్కరోజు అనే కాదు, నెక్స్ట్ ఎప్పుడు 150 బ్రేక్ అయినా కూడా మీరు సంభవ్ స్టీల్స్లో ఎంట్రీ తీసుకోవచ్చండి. జీనస్ పవర్ వచ్చేసి అబోవ్ 385 అండి. 380 దగ్గర 80 దాటిన తర్వాత తీసుకోండి, ఇప్పుడే వద్దు జీనస్ పవర్ వచ్చేసి. అలాగే అవంతి ఫీడ్స్ అడిగారు. అవంతి ఫీడ్స్ అయితే తీసుకోవచ్చండి. కరెంట్ మార్కెట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. ఓకే వెంకట గారు, రైట్ అండి. సో అది సార్ నాగార్జున గారు సూచన. సో సార్ సుజలత గారు బెంగళూరు నుండి. నమస్తే మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెంకట గారితో మాట్లాడమ్మా. వెంకట గారు సార్ కూడా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నాకు క్విక్ హీల్ 148లో ఉన్నాయి సార్. ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా లేదో వద్దా? 140 ఎంతలో అండి? క్విక్ 1 మినిట్ సార్. క్విక్ హీల్ 348 సార్. 48. అదే మీరు 140 అన్నట్లు ఉన్నారు, అందుకు డౌట్ వచ్చింది. 48లో 140 షేర్స్ ఉన్నాయి. ఓకే ఓకే. ప్రస్తుతం వద్దండి, యావరేజ్ ఇప్పుడే చేయొద్దు. మనకి ఈ రోజు రిజల్ట్స్ ఉన్నాయండి క్విక్ హీల్లో. ఓకే సార్. ఈ రోజు మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకసారి చూద్దామండి. రిజల్ట్స్ పాజిటివ్గా వస్తే మాత్రం యావరేజ్ ప్లాన్ చేద్దాం. నెగిటివ్గా వస్తే ఇంకొంచెం కిందకు వస్తుందండి. మనకి సపోర్ట్ జోన్ వచ్చేసి అరౌండ్ 280 దగ్గర ఉందండి. ఓకే. 280 దగ్గర మేజర్ సపోర్ట్ జోన్ కనిపిస్తుంది. రిజల్ట్స్ చూసిన తర్వాత దీనికి యావరేజ్ ప్లాన్ అనేది అప్పుడు మాట్లాడదాం. సార్ బిఎల్లో 421లో ఉంది సార్. ఇప్పుడు యావరేజ్ చేయమంటారా? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండి. అవును సార్. ఇప్పుడే వద్దు మేడం, కొంచెం కిందకు వచ్చిన తర్వాత అరౌండ్ 390 ఆ జోన్, 390 దగ్గరికి వచ్చిన తర్వాత యావరేజ్ చేయండి. ఓకే మేడం.
ఓకే. రైట్ అండి, అదే సూచన మేడం. సో అండి నాగేశ్వరరావు గారు చీరాల నుండి. గుడ్ మార్నింగ్ నాగేశ్వరరావు గారు. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ గారితో మాట్లాడండి. నమస్తే వెంకట గారు. నమస్తే అండి. టాన్లా సొల్యూషన్ ఒకటి, కేఈసి ఇంటర్నేషనల్ ఒకటి, జూబిలెంట్ ఒకటి, సార్ ఈ మూడు. ఫస్ట్ స్టాక్ ఏంటండి? టాన్లా సొల్యూషన్, టాన్లా సొల్యూషన్స్. ఓకే. రెండోది కేఈసి కేఈసి ఇంటర్నేషనల్. ఓకే. జేడబ్ల్యూఎల్, ఇంకోటండి జేడబ్ల్యూఎల్ కేడబ్ల్యూఎల్. ఓకే. జిద్దడి బ్యాగర్. ఈ మూడు ఎక్కడ బై చేయాలి, అంతే కదండి? అవును సార్. మీరు అడిగింది ఏడబ్ల్యూఎల్ఏగా, ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ కదా? టాన్లా సొల్యూషన్. అదేనండి, లాస్ట్ది ఏడబ్ల్యూఎల్ఏ కదా, ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్. జేడబ్ల్యూఎల్ సార్, అవును. అవునవును. సో తాన్లా సొల్యూషన్స్ వచ్చేసి మీరు 690 దాటిన తర్వాత బై చేయండి. ప్రస్తుతం 657లో ఉంది, 690 దాటిన తర్వాత బై చేయండి. అలాగే కేఈసి ఇంటర్నేషనల్ వచ్చేసి మనకి 935 అండి. 935 దాటినంత వరకు కూడా కేఈసి మనకి కన్సాలిడేషన్ జోన్లోనే ఉంటుంది. ప్రైస్ అనేది చాలా చిన్న రేంజ్లోనే ట్రేడ్ అవుతుందండి. సో కేఈసిలో మనకి మండే రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో రిజల్ట్స్ పాజిటివ్గా ఉండడానికి స్కోప్ అయితే కనిపిస్తోంది. సో 930 ఆ జోన్ దాటితే మీరు బై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఏడబ్ల్యూఎల్ అడిగారు. ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ లిమిటెడ్ మనకి ఇది 271లో ఉందండి. సో ఏదైనా 285 జోన్ దాటితేనే బై చేయండి. ఏడబ్ల్యూఎల్ కూడా ఆల్మోస్ట్ చూసుకుంటే మనకి ఫిబ్రవరి నుంచి 285 జోన్ అనేది బ్రేక్ చేయలేకపోతుంది. సో 285 జోన్ బ్రేక్ అయిన తర్వాత మాత్రం ఎంట్రీ ప్లాన్ చేయండి. రైట్ సార్, అదండి సూచన. సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి, సతీష్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్. సార్ వెంకట్ గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ వెంకట గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర బీడీఎల్ ఉన్నాయి, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ 1200 రూపీస్ దగ్గర. ఓకే. ఇంకోటి పిరామల్ ఫార్మా 180 దగ్గర ఉన్నాయి. ఈ రెండు Okay. తగ్గిపోతున్నాయి. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అయిపోమంటారా? బీడీఎల్ హోల్డ్ చేయండి సార్. మీరు 1200 దగ్గర ఉన్నాయి అన్నారు కదా, అవును సార్. ప్రాఫిట్లోనే ఉన్నారు. అయితే కొద్దిగా మనకి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందండి. 2085 2090 వరకు కూడా వెళ్ళి అక్కడి నుంచి చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతోంది. ప్రాఫిట్ బుకింగ్ ఒకటే కాదు, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా మనకి అనుకున్నట్లుగా రాలేదండి బీడీఎల్లో. అందువల్ల కొంచెం ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు అనమాట. రిజల్ట్స్ ఎప్పుడైతే అనుకున్నట్లుగా రాలేదు. అయితే ఈసారి రిజల్ట్స్ బాగుండడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయండి. మనకి డిఫెన్స్ సంబంధించిన బడ్జెట్ అలిగేషన్స్ కూడా అడిషనల్గా పెరిగినాయి. సో వీళ్ళకి ఆర్డర్స్ కూడా బాగున్నాయి కాబట్టి బీడీఎల్ మళ్ళీ పెరగడానికి స్కోప్ అయితే కనిపిస్తోంది. హోల్డ్ చేయండి సార్, ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే. అలాగే పిరమిల్ ఫార్మా కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చండి. 203.40లో ట్రేడ్ అవుతుంది, ఇది కూడా హోల్డ్ చేయండి. రైట్ సార్. రైట్ అండి. రైట్ సార్. సో మరో కాలర్ లైన్లో ఉన్నారండి, ప్రసాద్ గారు నిజామాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ గారితో మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ జిఎంఆర్ పవర్ ఒకటి, ఐఆర్ఎఫ్సి ఫ్రెష్ బై చేయవచ్చా సార్ ఇప్పుడు? జిఎంఆర్ పవర్ కొద్దిగా వెయిట్ చేద్దామండి, ఇప్పుడైతే వద్దు. బాగా కన్సాలిడేషన్ జోన్లో ఉంది, కొంచెం ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయండి. 114.10లో ట్రేడ్ అవుతుంది, ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయండి. అండ్ సెకండ్ స్టాక్ చెప్పారండి? ఐఆర్ఎఫ్సి సార్. ఐఆర్ఎఫ్సి. ఓకే. రైల్వే స్టాక్స్ బాగా కన్సాలిడేషన్లో ఉన్నాయండి. ఈ ఐఆర్ఎఫ్సి కూడా కొంచెం వెయిట్ చేద్దాం సార్, కన్సాలిడేషన్ జోన్లోనే ఉంది. ఏదైనా 140 అబోవ్ దాటితేనే ఐఆర్ఎఫ్సీలో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ మనం చూసుకుంటే జనవరి నుంచి కూడా మనకి 140 జోన్ కన్నా కిందే ట్రేడ్ అవుతుంది. మధ్యలో ఒకసారి బ్రేక్అవుట్ అయింది కానీ ఫిబ్రవరి నుంచి చూసుకుంటే 140 జోన్ కన్నా కిందే ఉంది. జూన్లో ఒకసారి 140 బ్రేక్ అయింది కానీ సస్టైన్ అవ్వలేకపోయింది. సో ఈసారి కనుక 140 బ్రేక్ అయితే మాత్రం అప్ సైడ్ వెళ్ళిపోతున్నాడు. సో అప్పుడు దాకా మీరు ఫ్రెష్ ఎంట్రీ అయితే ప్లాన్ చేయొద్దు. రైట్ సార్. అదండి సూచన. సో సత్యనారాయణ గారు సత్యనపల్లి నుండి. గుడ్ మార్నింగ్ సత్యనారాయణ గారు. అండి గుజరాత్ ఇండస్ట్రియల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ 171లోను, ఇంద్రప్రస్థ గ్యాస్ 186లో ఉన్నాయి. ఈ చాలా రోజులు పెద్ద అప్రిషియేషన్ లేదు. వెంకట్ గారిని కాస్త చెప్పమనండి. నేను డాక్టర్ గారినండి. గుడ్ డాక్టర్, నైస్ అండి, వినండి వెంకట గారు చెప్తారు. సో ఫస్ట్ది గుజరాత్ ఇండస్ట్రియల్ పవర్ కార్పొరేషన్ అండి. సెకండ్ వన్ ఇంద్రప్రస్థ గ్యాస్. ఇంద్రప్రస్థ గ్యాస్ అండి. ఓకే. ఈ రెండు కూడా మీరు ఎప్పటికో తీసుకున్నారు, అయితే మూమెంటం లేదు, ఏం చేయాలని అడుగుతున్నారు. 171లో జిఐపిసిఎల్, ఇంద్రప్రస్థ గ్యాస్ 186లో. 186. అయితే రెండు కూడా స్వల్ప లాభాల్లో అయితే ఉన్నారు. అయితే 2024 నుంచి కూడా చూసుకుంటే దాదాపుగా 1 ఇయర్ పాటు పెద్దగా మూమెంటం అయితే లేదండి గుజరాత్ ఇండస్ట్రియల్ పవర్ కార్పొరేషన్లో.
సో హోల్డ్ సెలెక్ట్ మీరు చేయమంటారా? 220 కనుక దాటితే గుజరాత్ ఇండస్ట్రియల్ పవర్లో 220 కనుక దాటింది అంటే మాత్రం మళ్ళీ పైకి వెళ్ళిపోతుందంటే మళ్ళీ 300 మార్క్ని టచ్ అవుతుంది. కొద్దిగా వెయిట్ చేద్దామండి దీంట్లో, ఇంకొంచెం టైం ఇవ్వండి. తిరిగి పెరగడానికి అయితే స్కోప్ కనిపిస్తోంది. ఇంద్రప్రస్థ గ్యాస్ అయితే మాత్రం ప్రస్తుతం కొంచెం మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే బెటర్ అండి. 206లో ట్రేడ్ అవుతోంది. రిజల్ట్స్ కూడా మనకి లాస్ట్ టైం అంత బాగాలేదు, ఈసారి కూడా రిజల్ట్స్ కొద్దిగా అంత బాగుండే పరిస్థితి అయితే కనిపించట్లేదు. టెక్నికల్గా కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. కాబట్టి ఇంద్రప్రస్థ గ్యాస్లో మీరు స్వల్ప లాభాల్లో ఉన్నారు కాబట్టి ప్రాఫిట్ తీసేసుకోండి. సార్ Right. అదేంటి సార్ సూచన సత్యనారాయణ గారు. సో సార్ మరో కాలర్ అండి, కేవీ రావు గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ రావు గారు. నమస్కారం సార్. వెంకట గారితో మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. అపార్ ఇండస్ట్రీస్ 20% ప్రాఫిట్ లో ఉన్నానండి, ఉంచొచ్చా తీసేయాలి? 50% స్టాక్ ప్రాఫిట్లు బుక్ చేయండి. మనకి అపార్ ఇండస్ట్రీస్లో మంగళవారం రోజున రిజల్ట్స్ ఉన్నాయి. ఓహో. సో మంగళవారం రిజల్ట్స్ ఉన్నాయి. రిజల్ట్స్ చూసుకుని మిగతా వాటిని మనం ఎప్పుడు తీద్దామనేది చూద్దామండి. అలాగే ప్రస్తుతం అయితే ఎగ్జిట్ అవ్వద్దు. అపార్ ఇండస్ట్రీస్ మీరు ఈరోజు ఎగ్జిట్ అవ్వద్దు. రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత చూసి ఎగ్జిట్ అవుదామండి. మనకి డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు. డివిడెండ్ వచ్చేసి షేర్కి 51 రూపాయలు అనౌన్స్ చేశారు. పేమెంట్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 4th వస్తాయి డివిడెండ్లు. సో అందుకని డివిడెండ్లు వదులుకోవడం ఎందుకు, 29వ తారీఖున మనం చూసి దాన్ని బట్టి ఎగ్జిట్ అనేది ప్లాన్ చేద్దాం. నైస్ సార్, ఎక్సలెంట్, రియలీ ఇట్ ఈస్ వెరీ గుడ్ సజెషన్ సార్ వెంకట్ గారు. వెరీ నైస్ రియల్లీ వెల్ గివెన్ సార్ ఇన్ఫర్మేషన్. సార్ కృష్ణారావు గారు విశాఖపట్నం నుండి అండి. కృష్ణారావు గారు గుడ్ మార్నింగ్. సార్ వెంకట్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెంకట్ గారితో మాట్లాడండి. సార్ వలట్రా టీను ప్రజెంట్ రేట్ లో తీసుకోవచ్చా? రెండోది అమర్ రాజా బ్యాటరీస్ లో 1120లో ఉన్నాయి, అవి హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా? అమర్ రాజా ఏమో 1120లో ఉన్నాయన్నారు. వలట్రా టీను ప్రజెంట్ రేట్ లో తీసుకోవచ్చా? ఎలక్ట్రా గ్రీన్ బాగా పెరిగింది కదండి, కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకోండి. మనకి ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? నిన్న దాదాపుగా 15% పెరిగింది ఎలక్ట్రా గ్రీన్. కొంచెం చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందండి దీంట్లో. సో మీరు 1420 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి. ఎలక్ట్రా గ్రీన్లో 1420 జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి. ప్రస్తుతం 1479లో ట్రేడ్ అవుతుంది. అమర్ రాజా హోల్డ్ చేయండి సార్. అమర్ రాజా బ్యాటరీస్ హోల్డ్ చేయొచ్చు. అమర్ రాజా కూడా మనకి డివిడెండ్ ఇచ్చారుగా, షేర్కి ₹5.20 డివిడెండ్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం అయితే టెక్నికల్గా అంత బ్యాడ్గా ఏమీ లేదు, కన్సాలిడేషన్ జోన్లో ఉంది. మళ్ళీ తిరిగి పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. హోల్డ్ చేయండి. రైట్ సార్. సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి, ప్రభా మేడం చెన్నై నుండి. నమస్తే మేడం. నమస్తే అండి. వెంకట్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ విప్రో 271లో ఉన్నాయి సార్, అది అలాగే ఉండిపోయింది ఎప్పటి నుంచో. ఐడిఎఫ్సి కూడా 69లో ఉన్నాయి, యాడ్ చేయమంటారా? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఓకే. విప్రో ఎంతలో ఉన్నాయండి? 271. 271లో ఉన్నాయి. ఓకే. విప్రో ఇప్పుడే యాడ్ చేయొద్దండి. మీరు యాక్చువల్గా తీసుకున్న ప్రైజే రెసిస్టెన్స్ జోన్, అది 271. అది బ్రేక్ అయితేనే పైకి వెళ్తుంది. ప్రస్తుతం ఏమి యాడ్ చేయొద్దని. ఒకవేళ కిందకు వస్తే అరౌండ్ 245 ఆ జోన్కి వచ్చినప్పుడు యాడ్ చేయండి. ఇప్పుడు ఈ ప్రైస్లో అయితే యాడ్ చేయొద్దు. అలాగే విప్రోకి డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు కదా, మనకి ₹5 డివిడెండ్ ఇస్తుంది విప్రో. సో హోల్డ్ చేయండి. అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయండి. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. రిజల్ట్స్ కొంచెం పాజిటివ్గా ఉండడానికి స్కోప్ కనిపిస్తుంది. హోల్డ్ చేయండి మేడం. మనం 80 టార్గెట్ మీద హోల్డ్ చేద్దామండి. ₹80 టార్గెట్. లాస్ట్ టైం కూడా నేను చెప్పినట్లు ఉన్న ₹80 టార్గెట్. సో దాదాపుగా మనకి 78.5 వరకు కూడా వచ్చింది అప్పుడు. సో టార్గెట్ 80 వరకు హోల్డ్ చేయండి, వస్తుందండి మళ్ళీ తిరిగి. రైట్ అండి, రైట్ మేడం, అదండి సూచన. సో మరో కాలర్ లైన్లో ఉన్నారండి, నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ నాగేశ్వరరావు గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, సార్తో మాట్లాడండి వెంకట గారితో మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మనకి ఉజ్జయిని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు అండ్ టాటా పవర్ ఈ ప్రజెంట్ రేట్ లో బై చేయొచ్చు సార్? ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చేసి కొద్దిగా అవాయిడ్ చేద్దాం సార్. ఇంకొంచెం కిందకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 43.85లో ట్రేడ్ అవుతుంది, ఇంకా కిందకు వస్తుందండి. అండ్ రెండోది టాటా పవర్ మీరు అడిగింది. అవును సార్. సో టాటా పవర్ కూడా బాగా కన్సాలిడేషన్ జోన్లో ఉందండి, ఇప్పుడు వద్దండి. టాటా పవర్ బై చేయాలంటే ₹415 దాటితే కానీ మీరు టాటా పవర్లో ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయొద్దు. అప్పటి వరకు అంతా కూడా బాగా కన్సాలిడేషన్ జోన్ ఉందండి.
ప్రస్తుతానికి అయితే 2 స్టాకులు అవాయిడ్ చేయండి. రైట్. సో నాగేశ్వరరావు గారు అదండి సూచన. సో సార్ ఏంటంటే మరి సార్ సార్ నవీన్ గారు అండి మరో కలర్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ నవీన్ గారు. సార్ నమస్తే సార్. సార్ నవీన్ గారు మాట్లాడండి వెంకట గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ శ్రీరామ్ ఫైనాన్స్ ప్రెజెంట్ రేట్ లో తీసుకోవచ్చా, అలాగే అనంతరాజ్ కూడా ప్రెజెంట్ రేట్ లో తీసుకోవచ్చా? జియో ఫైనాన్స్ కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత తీసుకోండి, 305 అట్లా వచ్చినప్పుడు తీసుకోండి జియో ఫైనాన్స్, ఇప్పుడే వద్దు. జియో కాదు సార్, శ్రీరామ్ ఫైనాన్స్. అయితే శ్రీరామ్ ఫైనాన్స్ ఏంటిదండి, కొంచెం స్పెల్ చేయగలుగుతారా? శ్రీరామ్ ఫైనాన్స్. శ్రీరామ్ ఫైనాన్స్, ఓకే. సో యాక్చువల్గా నేను జూమ్ నుంచి కనెక్ట్ అయ్యాను కాబట్టి నాకు ఆడియో కొంచెం క్లారిటీ తగ్గుతుందండి, అందువల్ల 2-3 సార్లు అడుగుతున్నాను. ఓకే సార్. శ్రీరామ్ ఫైనాన్స్ ఈరోజు మనకి రిజల్ట్స్ ఉన్నాయండి. శ్రీరామ్ ఫైనాన్స్లో ప్రస్తుతం 616లో ట్రేడ్ అవుతుంది. మీరు రిజల్ట్స్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత మనం ఒకసారి ఈవినింగ్ దీని మీద చూద్దామండి. సో రిజల్ట్స్ కనుక బాగుంది అని అంటే మండే దీంట్లో బయింగ్ ప్లాన్ చేద్దాం. రిజల్ట్స్ బాగోపోతే ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేద్దామండి శ్రీరామ్ ఫైనాన్స్ని. సెకండ్ది మీరు అనంతరాజ్ అడిగారు కదండి. అవును సార్. సో అనంతరాజ్ లిమిటెడ్ వచ్చేసి ఎస్ తీసుకోవచ్చండి. కరెంట్ ప్రైస్లో కూడా మీరు అనంతరాజ్ అనేది ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్ అదండి సూచన. సార్ మరో కళ లైన్లో ఉన్నారండి నాగేశ్వరరావు గారు కాకినాడ నుండి. గుడ్ మార్నింగ్ నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ వెంకట గారితో మాట్లాడండి సార్. ఓకే సార్. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. సార్ నాకు సౌత్ ఇండియన్ బ్యాంకు 29 చిల్లరలో ఉంది సార్. అది కొంచెం ప్రాఫిట్ లో ఉన్నాను, ఉంచాలా తీసేయాలి? అది మళ్ళీ ఒక్కసారి చెప్పగలుగుతారా స్టాక్ పేరు? సౌత్ ఇండియన్ బ్యాంక్ అండి. సౌత్ ఇండియన్ బ్యాంక్, ఓకే. హోల్డ్ చేయాలా తీసేయాలా అని. ఎంతలో ఉన్నాయండి? నా దగ్గర ఉంది 18 రూపాయలు లాగా ఉంది. ఇప్పుడు 30 రూపాయల దగ్గర వచ్చింది కదా, అది ఉంచండి సార్, కొంచెం పెరుగుతుందిగా ప్రస్తుతానికి. 18 రూపాయల్లో ఉందన్నారు కాబట్టి 50% స్టాక్ని అయితే ప్రస్తుతానికి ప్రాఫిట్ బుక్ చేయండి, రిమైనింగ్ హోల్డ్ చేయండి. రైట్ సార్. అదండి సూచన సార్. సార్ మరి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఈ భారత్ ఎగుమతి ఒప్పందము అలాగేంటే గోల్డ్ మీద ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ చెప్పి ఆ ఒప్పందం గురించి వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చెప్తే ఒకసారి ఈరోజు కార్యక్రమంలో. ఒప్పందానికి సంబంధించి అయితే మనం ఆల్రెడీ టెక్స్టైల్ స్టాక్స్ కానీ, లెదర్ స్టాక్స్ కానీ, అలాగే ఆటో సెక్టర్ అండ్ ఫార్మా సెక్టర్, ఈ 4 సెక్టార్లకు సంబంధించిన స్టాక్స్ పెరగడానికి అయితే ఎక్కువ సూచనలు కనిపిస్తున్నాయండి. ఎందుకంటే మనకి బ్రిటన్తో ఇప్పుడు వరకు జరిగిన వాణిజ్యం కనుక గమనిస్తే చాలా అంటే చాలా తక్కువ ఉందండి పర్సంటేజ్ వైజ్గా. సో ఈ స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం వల్ల ఏంటంటే మన వాణిజ్యం పెరగడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మనకి ఒక సైడ్ని చూసుకుంటే అమెరికాతో ట్రంప్ విషయం సంబంధించి అక్కడ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే, ఇంకో వైపున బ్రిటన్తో అంటే మనం యూరోప్లోకి ఎంట్రీ అవ్వడానికి కొద్దిగా ఇది బ్రిటన్ అనేది కొంచెం అడ్వాంటేజ్ అండి. సో ఇటువైపు మనకి స్వేచ్ఛాయుత వాణిజ్యం ఏదైతే ఉందో అక్కడ వచ్చే లోటుని ఇక్కడ భర్తీ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుందండి. సో ఇది మనకి చాలా ఉపయోగపడే విషయమే. అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకుంటే గోల్డ్ కన్నా కూడా మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం సిల్వర్ ETFs ని మీరు లాంగ్ టర్మ్ గా హోల్డ్ చేసుకోండి అని కూడా చెప్తున్నాం. సో సిల్వర్ ETFs కిందకి వచ్చినప్పుడల్లా బై చేసుకుంటా ఉండండి. రైట్ సార్. సార్ ఓవరాల్గా ఇవాళ కొద్దిగా బాగానే ఉండదు సార్, పాజిటివ్గా ఉండే అవకాశం ఉందా? జస్ట్ 1 minute ఒక మాట అండి. ఫ్రైడే కాబట్టి మార్కెట్ ఫ్రై అవ్వచ్చు. ఫ్రైడే కాబట్టి విడదీసి చదివితే మనకి ఫ్రై అనేది తెలుస్తుంది. అవునవును. మార్కెట్ కొద్దిగా ఒడిదుడుకుల మధ్య ఉంటుందండి, కొద్దిగా నెగిటివ్ గానే క్లోజ్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తాయి. ఓకే సార్, లెట్ us see సార్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. మనం కూడా మార్కెట్ అనేది ఒడిదుడుకులు ఉంటూ ఉంటుంది. సో సార్ థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ మేకా వెంకట్ గారు. సో వెంకట్ గారు మళ్ళీ ఏంటంటే మనకి సోమవారం ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైం కార్యక్రమంలో మనతో పాటు లైవ్ కార్యక్రమంలో పాల్గొంటారు. సో చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.